హలో గాయ్స్, ఐఎమ్ మహా. సమ్మర్ రాకుండానే మామిడికాయలు అయితే వచ్చేసాయి. కొత్తగా వచ్చిన ఈ పుల్లటి మామిడికాయలతో పప్పు చేసుకుంటే చాలా బాగుంటది. చిన్న టీ గ్లాస్ కొలతకి కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పుని బాగా వేపుకుంటే కమ్మగా వాసన వస్తుంది. పులుపు తగ్గట్టు కారం ఉండాలి కాబట్టి నేను 5 పచ్చిమిర్చి తుంచి వేసాను. సీజన్ స్టార్టింగ్ పులుపు ఎక్కువ ఉంటది కాబట్టి మామిడికాయని సగం ముక్క మాత్రమే కట్ చేసి వేస్తున్నా. కరివేపాకు ఒక రెబ్బ వేసుకొని 1 స్పూన్ కి పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తున్నాను ఈ చెంబు కొలతకి. కుక్కర్ 4 విజిల్స్ రావాలి. పప్పు అయితే బాగా ఉడికిపోయింది. అబ్బా, వాసనకి నోట్లోంచి వాటర్ వస్తుంది. పుల్లగా ఒక మంచి స్మెల్. పప్పు గుత్తుతో ఇలా మెదిపితే పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు, పప్పు ఇంకా బాగా కలుస్తాయి. మా ఇంట్లో పప్పు ఉన్న రోజు ఖచ్చితంగా వడియాలు వేపుతాము. గుమ్మడి వడియాలు, పిండి వడియాలు కామన్. బయట నుంచి అప్పడాలు, వడియాలు తెచ్చుకోవడం ఏం ఉండదు. సంవత్సరానికి సరిపడా ఇంట్లోనే పెడతారు, అన్ని డబ్బాల్లో స్టోర్ చేసి. మామిడికాయ పప్పు వండుకున్నప్పుడు మామిడికాయ రుచి తెలియాలి కాబట్టి ఎక్స్ట్రాగా ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ప్యానెల్లో వడియాలేపై నూనెలోనే పోపు పెట్టేస్తున్నాను. వెల్లుల్లిపై, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, చిరిమిన 4 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫైనల్లీ కరివేపాకు వేస్తున్నాను. స్టవ్ సిమ్లో పెట్టి పోపుని బాగా మెదపాలి. ఉప్పు వేడిగా ఉన్నప్పుడు వేయలేదు, కాస్త చల్లారిన తర్వాత 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి పోపు చల్లారుతున్న టైంలో కాస్తంత ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ స్మెల్ చాలా మందికి పడదు. ఇంగువ లేకపోయినా కూడా పోపు పెట్టుకోవచ్చు. ఇంగువంతా పోపులో కలిసేలాగా బాగా కలుపుకొని వేడివేడి పోపులు, వేడివేడి పప్పు వేయగానే ఆ పోపు స్మెల్ వస్తుంది చూడండి. పోపు ఘాటికి 2 తుమ్ములు అయితే ఖాయం. నోటికి పుల్లగా ఉండే మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. పచ్చిమిర్చి, ఎండుమిర్చి నేను ఎక్కువగానే వేసాను. ఇలా వేసుకుంటే పులుపుకి తగ్గట్టు కారం కూడా ఉంటుంది కాబట్టి నోట్లో పెట్టుకోగానే కారంగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. పోపు అయిపోయిన తర్వాత ఇలా మూత పెట్టుకుంటే పోపు వాసన అంతా పప్పుకి పట్టి బాగుంటుంది. మీలో ఎంతమందికి మామిడికాయ పప్పు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వేడిగా పుల్లగా కారంగా ఉండే మామిడికాయ పప్పు అయితే మా ఇంట్లో ఇట్లానే ప్రిపేర్ చేసుకుంటాం. టేస్టీగా ఉండే గుమ్మడొడియాలు, పిండొడియాలతో కలిపి మామిడికాయ పప్పు లాగించేయడమే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.